సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని కేటీఆర్ చెప్పారు. 1971లో ఆనాడు 370 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు. 14 పార్లమెంట్ మనమే గెలిచినాం. అన్నాడు టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు, తెలంగాణ ప్రజా సమితి. గెలిచినాక ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు, దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు, తిరుగులేదు. ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఎవరో చెప్పిండ్రు, ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకో 10 ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. పాపం ఆమెకు మెంటల్ బ్లాక్, ఇట్లా అవుతుందేమో అని చెప్పి, దేశం పెద్దగా ఇదైపోతుందేమో, ఇంకా వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి, తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు. మేము కొట్లాడిందే తెలంగాణ కోసం, మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే, లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ 11 మంది ఎంపీలను కలిపేసుకొని 370 మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు, ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కులేదు. చివరికి పెద్దలు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి, చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది, తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి, జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది, మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకు ఫోన్లు పోతాయి, ఏమని, మీరు ఇవ్వద్దు, ఇస్తే బాగుండదు, ఇంత దాదాగిరి. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఎవరో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు 2004లో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో, తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడో, ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో, వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది. వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తందుకు అందరం పోయినాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం. పోతే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి. చంద్రశేఖర్ అంటాడు ఆయన, చంద్రశేఖర్ అంటాడు, చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడు అయ్యా, చాలామంది ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు, కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ జీవిత కాలంలో సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా, అదృష్టం కూడా నీకే దక్కింది, బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది. ఆనాడు మా ఎంపీలు కొంతమంది 2015 ఆ సందర్భంలో 16 ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఏదో పని మీద పోయినా. ఆయన ఛాయ్ దాయిపించి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఎందుకు సార్ అంటే, జనరల్గా రాజకీయ నాయకుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి యాజిటేటర్స్, అంటే బాగా లొల్లి పెడతారు, బొబ్బ పెడతారు, విమర్శ చేస్తారు, కొట్లాడతారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నట్టు. లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. మంచి యాజిటేటర్స్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు, కేసీఆర్ గొప్ప యాజిటేటరు, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. అవతల పరిస్థితి అధ్వానమైంది. ఒక్కటి కాదు, ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లేమో కూలది, పైసలున్నోని ఎవనిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవ్వనిల్లు ముట్టుకోరు, కానీ గరీబ్ గారు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం, రోజు తోపుడు పనులు, వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడు, గుంజుడు, కొట్టుడు, గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు, గుంజవతల వాడేస్తారు. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు, ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు, బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లు ఉంటాయి కూడా,
కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో ఇవాళ? దారుణాతి దారుణమైన పరిస్థితి. ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లిపెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళే పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు గుంటనక్కలు ఉన్నాయి అంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? అన్ని చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇది పక్కా.